వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ 25 సమయానికైతే చూస్తున్నాం. పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ 25 ఉదయం సమయానికైతే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం కొత్తగా ఇంకో 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలలకు గాను రాష్ట్రానికి కేంద్రం 47,000 కోట్ల రూపాయల అప్పులకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఏప్రిల్ 2న 4,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. ఇప్పుడు మరో 3,000 కోట్ల రుణం తీసుకున్నారు. అదేవిధంగా జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపు ప్రభుత్వం గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికి చెల్లిస్తామన్న జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలు నిన్నటి రోజున ఉద్యోగులకు జమ చేసినందుకు ధన్యవాదములు. అలాగే మిగిలిన పెండింగ్ బకాయిలను కూడా గత సమావేశంలో చెప్పిన షెడ్యూల్ ప్రకారమే చెల్లిస్తారని ఆశిస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మరొక బ్రేకింగ్ న్యూస్ను చూస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి 500 కోట్ల రూపాయల్లో సరెండర్ లీవ్కు సంబంధించి పోలీస్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి జమ అయినవి. ఇవి కూడా కొద్ది మొత్తంలో పెట్టిన వారికి అయితే జమ అయినవి, మిగతా డిపార్ట్మెంట్ల వారికి జమ కాలేదు. అదేవిధంగా జెడ్పీపీఎఫ్ లోన్స్ కొద్దిసేపటి క్రితం ఫిబ్రవరి వరకు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వారికి జమ కావడం జరిగింది. ఇక ఫ్లాష్ 2022లో పెట్టిన సరెండర్ లీవ్ బిల్లుల కదలిక వచ్చింది. అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపుల ఇంకా ఉన్నటువంటి వాటి లిస్టు కనుక మనం పరిశీలించినట్లయితే ఏపీ ఉద్యోగుల యొక్క ఎస్ఎల్స్, డిఏ అరియర్స్, పెన్షన్ల డిఆర్ అరియర్స్, 11వ పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, టీఏ బిల్లులు మొదలగు పెండింగ్ బిల్లులు అయితే ఇంకా జమ కావాల్సి ఉన్నాయి. ఇలా పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.